నిఖిల్ సినిమా షూటింగ్ సెట్ లో భారీ ప్రమాదం జరిగింది. అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్ కి అదే విధంగా ఇంకా కొంతమంది స్టాఫ్ అందరికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే హుటాహుటిన వెంటనే హాస్పిటల్ కి అయితే తరలించారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఎవరైనా ప్లానింగ్ తో చేశారా అనే దిశగా ఇప్పుడు చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే శంషాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ది ఇండియన్ హౌస్ అనే నిఖిల్ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సెట్ లోనే వాటర్ ట్యాంక్ తోనే ఆ సినిమా షూటింగ్ సెట్ లో వాటర్ ట్యాంక్ తోనే ఒక సీన్ ఉండడం జరిగింది. అయితే ఆ సీన్ చూస్తున్న క్రమంలోనే సడన్ గా వాటర్ ట్యాంక్ అనేది పేలిపోవడం జరిగింది. సో ఆ పేలిపోవడం వల్ల ఆ సెట్ మొత్తం అంతా కూడా వాటర్ వ్యాపించేశాయి. పేలిపోయిన వెంటనే అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్ కి అదే విధంగా ఇంకొంతమంది పనిచేసే స్టాఫ్ అందరికి కూడా తీవ్రంగా గాయాలైపోయాయి. అయితే దీని వెనకాల కోణం ఏంటి, ఎవరైనా కొంతమంది సినిమా అంటే పడని వాళ్ళు, లేకపోతే హీరో నిఖిల్ అంటే పడని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, పడని వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేయించారేమని కూడా ఈ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి అంటే షూటింగ్స్ జరిగేటప్పుడు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కామన్గా. ఎందుకంటే ఒక సమయంలో చూసుకుంటే ఫైటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా కాల్ ఫ్రాక్చర్ కావడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు అంటే అగ్నికి సంబంధించి ఏమైనా ఫైటింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ప్రమాదాలు జరగడం కావచ్చు, ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఇంకా ఏమాత్రం కూడా ఎవరు ఏం ప్లానింగ్ ఇలాంటివి ఏం కూడా లేవు, ఇది కామన్గానే జరిగింది అని కూడా వేరే వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సినిమా షూటింగ్ సెట్లో ఎలాంటి కనీస సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా వాళ్ళు ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏదో ఫైర్ యాక్సిడెంట్ అనుకో, లేకపోతే ఇంకేదైనా అనుకో, ఇక్కడ డీజిల్ ఎక్కువ కావడం కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్లు ఎక్కువ కావడం వల్ల పేలిపోయింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాటర్ ట్యాంకర్ పేలిపోయింది ఎందుకోసం అనేది ఇక్కడ ఒక మిస్టరీగా మిగిలిపోయింది అనమాట. ఏదేమైనప్పటికీ నిఖిల్ కెరీర్లో ఆయన ఒక కామెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత వచ్చి ఒక మంచి హీరోగా టాలీవుడ్లో ఇప్పుడు #1 హీరో స్థానానికి అయితే నిఖిల్ ఎదగడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా స్టార్ హీరోలు, పెద్ద హీరోలతో పాటు సమానంగా హిట్ కొట్టకపోయినప్పటికీ ఆయన రేంజ్ ఆఫ్ హీరోలతో పాటు ఖచ్చితంగా ముందు వరుసలో ఫస్ట్ ప్లేస్ మాత్రం నిఖిల్ కొంటుంది. ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా 100% ఆయన హిట్ కొట్టేస్తున్నాడు. సో ఇప్పుడు మాత్రం ఇండియన్ హౌస్ అండ్ స్వయంభూ అనే 2 సినిమాలు కూడా చేసినాడని కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ శంషాబాద్ ఏరియాలో ఏదైతే షూటింగ్ సెట్ వేశారో వాళ్ళు, ఆ షూటింగ్ సెట్లోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. మరి దీని వెనకాల రీజన్స్ ఏంటి అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళే వచ్చి స్వయంగా చెప్తే తప్ప రీజన్ ఏంటి అనేది అయితే బయటికి రాదు.